నేను చదువుకునే రోజుల్లో ఒక పాస్టర్ గారి దగ్గర వారికి సహాయపడుతూ, వారితో పాటు కరపత్రాలు పంచిపెడుతూ, వారితో పాటు జైలుకు వెళ్తూ నా సాక్ష్యం చెప్తూ, అలాగే ఎప్పుడైనా అవకాశం ఇస్తే చిన్న చిన్న వాక్యం 10 నిమిషాలు వాక్యం చెప్తూ వారికి చేదోడు వాదోడుగా ఉండేవాడిని. ఒకవైపు కాలేజీలో చదువుకుంటూ, అలా కాలేజీలో చదువుకుంటూ ఆ సేవకునికి అండగా నిలబడుతూ వాక్యం చెప్పమన్నప్పుడల్లా వాక్యం చెప్తూ ఉంటే ఒకరోజు నాతో ఆ సేవకుడి మాట అన్నాడు, నేను బెంగళూరు వెళ్ళిపోవాలి, ఆదివారం బస్సు ప్రయాణం చేస్తున్నాను, మా కాలేజీలో నా క్లాస్మేట్స్ అందరూ బెంగళూరు వెళ్ళిపోవాలి, అలా వెళ్ళిపోతున్న సమయంలో ఆదివారం ఆరాధనలో పాలు పంచుకోలేనని చెప్పి సాటర్డే మా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మీరేమనుకోకపోతే ఒక విషయం, ఏంటయ్యా, రేపు మార్నింగ్ 8 గంటలకల్లా బస్సులో మేము బెంగళూరు వెళ్ళిపోతున్నాం ఫర్దర్ స్టడీస్ కోసం, కాబట్టి ఆదివారం నేను దేవుని సంధిలో పాలు పంచుకోలేకపోతున్నాను, నేను ఆదివారం ఉదయం 5 గంటలకు వస్తాను మందిరానికి, నా ఒక్కని కోసం మీరు మందిరం తెరిచి 6 గంటల వరకు, అంటే ఆయన ఇంటి పక్కనే గది ఉండేది, ఒక 20 మంది కలిసి దేవుని సంధిలో ఆదివారం ఆరాధించేవాళ్ళం. ఆయన ఇల్లు, ఇంట్లో ఒక హాలు, మీరు 5 గంటలకు తెరిస్తే నేను వస్తాను, మీకు టైం ఉన్నట్లయితే నాతో పాటు కాసేపు గడపండి, 5 గంటలకు నా కోసం ఆ హాల్ తెరవండి, నేను వచ్చి ప్రార్థనలో గడపాలని ఆశపడుతాను. నిజంగా వస్తావు నువ్వు? ఖచ్చితంగా వస్తాను. మార్నింగ్ 5 గంటలకు వెళ్ళి తలుపు తడితే ఆ పాస్టర్ గారు బహు సంతోషించి నన్ను లోపలికి స్వీకరించారు. ఇద్దరం కలిసి పాటలు పాడాం, వాక్యం చదివాం, ఆయన వాక్యం చెప్పారు, ప్రార్థన చేశాను. కానుక ఇచ్చిన తర్వాత ఆ పాస్టర్ ఒక మాట అన్నారు, ఏంటో తెలుసా బాబు, నువ్వు దేవుణ్ణి బహుగా ప్రేమించేవాడివి, మందిరాన్ని బహుగా ప్రేమించేవాడివి, ఒకరోజు గొప్ప సేవకుడవు నువ్వు అవుతావు. హలో ఫ్రెండ్స్, అప్పుడు నేను చప్పట్లు కొట్లా, నేను నవ్వుకున్నా. ఏం చేశా? నేను నవ్వుకున్నా. నేనేమిటి సేవకుడిని కావటం ఏమిటి, నేను గొప్ప సేవకుడిని కావటం ఏమిటి, నవ్వుకున్నా. ఆ నవ్వును దేవుడు నిజం చేశాడు, ఈ నవ్వును వాస్తవం చేశాడు. ప్రియ ఫ్రెండ్స్, మన దేవుడు ఆశ్చర్యకరుడు. నవ్విందట ఎవరు? శారా అంట. కానీ దేవుడు అన్నాడు, శారా ఎందుకు నవ్వుతుంది? అయ్యో నేను నవ్వలేదు. కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చాడు.